నా పేరు ఉప్పరి శ్రీకర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఈ వేదికగా ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో తెలియజేయాల్సిన అంశాలు: ఒకటి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా సగర కులస్తులను రాజకీయంగా మొదటి అడుగు ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చే నెల సెప్టెంబర్ 4వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సగర రాజకీయ చైతన్య సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కూడా ఇప్పుడు చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, పాలకులకు మేము తెలియజేసే రెండు అంశాలు: ఒకటి, ఈ సమాజంలో అన్ని కులాలతో పాటుగా సగరులను కూడా సమానత్వం అనే ఒక లక్ష్యంతో మమ్మల్ని కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించే విధంగా మీరు ఆలోచించాలని చెప్పేసి ప్రధాన రాజకీయ పార్టీల నాయకత్వాలకు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గడిచిన 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వచ్చిన 10 సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మాకు ఆశించిన స్థాయిలో ఫలాలు అందకపోవడంతో మా యొక్క జాతి అనేక రకాలుగా ఈరోజు వెనుకబాటుకు లోనవుతూ వస్తూ ఉంది, నష్టపోతూ ఉంది. ఈ సమాజంలో మేము కూడా ఇతర కులాలతోని, ఇతర వర్గాలతోని, ఇతర మనుషులతోని సమానంగా సగౌరవంగా బతకాలనుకోవడంలో మేము కోరుకుంటున్నది ఆ చిన్న ఆశ. కానీ ఇక్కడ పాలకులు, ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఈ ప్రధాన రాజకీయ పార్టీల అధినాయకత్వం ఆలోచించేది కేవలం ధనబలం, జనబలంతో మాత్రమే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇది నిజంగా కూడా మంచిదిగా భవిష్యత్తు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి ధనబలము, జనబలం ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా వాళ్లకు అవకాశాలు కల్పించడంతో మరి అల్పసంఖ్యాకులైనటువంటి అనేక కులాలు అన్ని రకాలుగా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇది అనేక సందర్భాల్లో కూడా మేము బీసీ సంఘాల వేదికగా లేకపోతే మా కుల సంఘాల వేదికగా చెప్తా ఉన్నాం. కానీ మార్పు కనిపించట్లేదు. మేము చెప్తా ఉన్నాం, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఫెడరేషన్ ఇచ్చాడు. 12 కులాలతో పాటు ఒక కులం చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి కులాలుగా మాకు ఆ రోజు ఫెడరేషన్ ఇచ్చాడు. కొంత మేలు జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మేము గుర్తు చేసుకుంటాం మా జాతికి మేలు చేసినట్టు. అదేవిధంగా అంతకుముందే 86లోని ఎన్టీ రామారావు గారు మమ్మల్ని ఈ సగరులను బీసీడీలో కొనసాగించడం ద్వారా వీళ్లకు మరి ఆర్థికపరమైనటువంటి ఏదైతే విద్యాపరంగా వీళ్ళు ఎదగలేకపోతా ఉన్నారు, వీళ్ళు ఉపాధి కూడా కల్పించలేకపోతున్నారు. కాబట్టి విద్య, ఉద్యోగ అవకాశాలు వీళ్ళకు అందకపోతున్నాయి ఒక లక్ష్యంతో బీసీడీ నుంచి 166 జీవో విడుదల చేసి బీసీఏలో కలపడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఒక 1 ఇయర్ తర్వాత మరి ఆ అనంతరం కొనసాగినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మా మీద వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని మరి స్పష్టంగా తెలియజేయకుండా ఎవరో కోర్టుకు వెళ్ళారని చెప్పేసి కొట్టి సాకు చెప్పి మళ్ళీ బీసీడీలో కొనసాగిస్తూ ఈరోజు దశాబ్దాల కాలంగా మా యొక్క జీవితాలు మెరుగుపడకపోవడానికి ఈ పాలకులే కారణమయ్యారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మొన్న కేసీఆర్ గారు కూడా మాకు మేలు చేశారు. 29 జీవో ఇచ్చారు. ఎక్కడ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మాకు కులవృత్తి, నిర్మాణ రంగం, ఈ నిర్మాణ రంగ కార్మికులుగా ఉండొద్దు, వీళ్ళు కాంట్రాక్టర్లుగా కావాలని చెప్పేసి ఒక లక్ష్యంతో వారు 29 జీవో ఇచ్చారు. కానీ కేసీఆర్ గారిని మేము అభినందించాము, వారి విన్నట్టు ఉన్నాం. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ అన్యాయం చేసింది. మాకు సంవత్సరం తర్వాత దాన్ని 59 జీవో సవరణ చేశారు. కాబట్టి ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ మూలం
ఈరోజు మనం చూస్తా ఉన్నాం చట్టసభలో అడుగు పెట్టినటువంటి కులాలు ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందడుగు వేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి రాజకీయాల్లో ఈరోజు పోవాలంటే అల్పసంఖ్యాకులుగా ఉన్నటువంటి మేము మరి సంఖ్యాపరంగా తక్కువ ఉన్నామని చెప్పేసి అనుకున్నప్పటికీ మరి ఆర్థికంగా చాలా వెనుకబాటు లోనయ్యాం. అట్లాంటి పరిస్థితుల్లో మాకు మేముగా రాజకీయం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈరోజు రాజకీయ పార్టీలను ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మా జనగణన లెక్క మేము చేస్తా ఉన్నాం, మాకు మేము లెక్క తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు అధికారికంగా లెక్క తెలుసాలి. ఈ సమగ్ర కుల గణన చేపట్టి దాంట్లో మా యొక్క వాటాను మాకు తేల్చి మా రిజర్వేషన్లు మాకు రావాల్సినటువంటి వాటాను మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బీసీఏలో ఉన్నాం, మరో పక్కన మహారాష్ట్రలో ట్రైబల్స్ లో ఉన్నాం, ఇంకో పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో సంచార జాతిలో ఉన్నాం మేము. కాబట్టి చుట్టూగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మరి మాకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మా కులానికి న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతూ ఉంది. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తోని మేము భవిష్యత్తు కార్యాచరణ మరి ఉంటుంది. ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మా సగరులంతా వేలాది మంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా ఎదగాలని ఒక లక్ష్యంతో మేము మొత్తం కూడా మా సగర జాతిని తెలంగాణ వ్యాప్తంగా జట్టు కట్టి మరి మనం చైతన్యం చేసేటువంటి పనిలో మా సంఘం ఉంది. ఖచ్చితంగా రాబోయే 4వ తేదీన హైదరాబాద్ లో జరిగేటువంటి ఈ సగరుల రాజకీయ చైతన్య కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉంటే మా సగర బంధువులకు పిలుపునిస్తామన్న సందర్భంగా మీరందరూ తల్లి రండి, మన యొక్క చైతన్యాన్ని ప్రదర్శిద్దాం. ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలకు ఒక మన యొక్క సత్తాను చాటుదాం, మన యొక్క చైతన్యాన్ని, మన సంఘటితాన్ని, మన ఐక్యతను చాటి రాబోయే ఎన్నికల్లో మన యొక్క వాటను మనము మరి జబర్దస్త్ మనం తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి మా సగర రాజకీయ నాయకులకు, క్యాడర్ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. వీటితో పాటు రాబోయేటువంటి కార్యక్రమాలు ఏవైతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే విషయంలో ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, ఈ రాజకీయ పార్టీలు కానీ సానుకూలంగా స్పందించకపోతే రాబోయే ఏ ఎలక్షన్లైనా సరే మమ్మల్ని ఆదరించే వాళ్ళని మేము బుధాన వేసుకొని వాళ్ళని ప్రోత్సహించి ఆదరించేటువంటి అవకాశం ఉంటుంది. మమ్మల్ని ఎవరైతే విస్మరిస్తారో అలాంటి పార్టీలను, ఆ నాయకులను ఖచ్చితంగా ఓడించడం కోసం మేము భవిష్యత్తులో మా యొక్క కులం, మా యొక్క విధానం ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై సగర.